గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు సమూయేలు తైలము బూటి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పు ఇలాగూ సెలవిచ్చాను. చిన్న ప్రార్థన చేసుకుంది. సర్వోన్నతుడు సర్వశక్తివంతుడు అయిన మా పరలోక తండ్రి, జీవముగల దేవా, మా జీవితాల్లో మరి యొక్క పరిశుద్ధ దినమును మాకు దయచేసి ప్రభువా నిన్ను స్తుతించుటకు మమ్మల్ని ఇక్కడ నడిపించిన విధానం బట్టి స్తోత్రాలు. ప్రభువా, నీవు ఈ లోకంలో ఉండగా మంచి బోధకుడు అనే బిరుదు కలిగి జీవించావు. నీ ప్రియులు నిన్ను రబ్బుని బోధకుడా అని పిలిచారు. అవును ప్రభువా, నీవు మంచి బోధకుడవు. మేము నీ వద్దకు వచ్చి ఉండగా ఈ దినమున అదే విధమైన అనుభవం మాకు దయచేయండి. ప్రభువా, నిన్ను బంధించి తీసుకుని వెళ్ళటానికి వచ్చిన సైనికులు తిరిగి వెళ్ళి ప్రధాన యాజకులతోనూ అధికారులతోనూ ఈ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడను మాట్లాడి ఉండలేదని నిన్ను గూర్చి, నీ మాటలను గూర్చి ఎటువంటి గొప్ప సాక్ష్యము చెప్పబడిందో ఈ దినమున దయచేసి అటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ఎవరెవరు ప్రభు ఎటువంటి పరిస్థితుల్లో నీ సన్నిధికి వచ్చారో ప్రభు, నీవు అందరి హృదయములు ఎరిగిన వాడము. ప్రతి హృదయ పరిస్థితిని, కుటుంబ పరిస్థితిని, ఆరోగ్య పరిస్థితిని, ఆర్థిక పరిస్థితిని ఎరిగిన వాడవు కనుక నీవే నాతో మాతో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరచుతాను. వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకుని కృప మాకు అనుగ్రహించమని వాక్య స్వరూపి అయిన మంచి బోధకుడైన యేసు నామములో స్తుతించి వినేముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 2001 సంవత్సరంలో నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నాను. అయితే సాధారణంగా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడుగా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటారు కదండి. వినోద్ గారు కూడా 2 సంవత్సరాల అటెండ్ అయి ఉంటారు. ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటే పిల్లలు ఇంజనీరింగ్ స్టార్ట్ అయినప్పుడు మా అరుణ గారు కూడా అటెండ్ అయ్యారు. ప్రతి తల్లిదండ్రులు అటెండ్ అవుతారు. అంటే ఫస్ట్ డే త్వరలోనే మన విజయ్ గారు కూడా అటెండ్ అవుతారు. కుమారు నిమిత్తం అంటే ఇంజనీరింగ్ కాలేజ్ లో మొట్టమొదటి రోజు క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు దాన్ని ఏమని పిలుస్తారంటే ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అంటారు. అప్పుడు నా ఫస్ట్ ఇయర్ అయిపోయింది, నేను సెకండ్ ఇయర్ లో ఉన్నాను, దేవవరంలో చదువుకుంటూ ఉన్నాను. అయితే వచ్చిన తల్లిదండ్రుల నుంచి కొంతమందితో మాట్లాడిస్తూ ఉంటారు. అలాగా మేము చదువుకున్న కాలేజ్ ఉన్నప్పుడు బెస్ట్ కాలేజ్ దేవవరంలో, అప్పుడు స్టేట్ టాప్ 2-3 ఉండేది. అయితే అక్కడికి చాలా పెద్ద పెద్ద అధికారులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు విడిపోలేదు కాబట్టి ఆ పెద్ద పెద్ద అధికారులు, ఐపీఎస్ ఒక ఆయన వచ్చారు, తర్వాత ఒక ఎంఆర్ఓ గారు వచ్చారు, ఒక ఆయన వచ్చారు. అందరూ మాట్లాడుతూ ఉండగా ఒక ఆయన మధ్యలో ఒక ఆయన వచ్చారు. అంటే అన్ని సెక్షన్స్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి ఒక ఆయన వచ్చారు. ఆయన అంతగా ఖరీదైన బట్టలు లేవు. నేను ఆర్గనైజింగ్ టీమ్ లో ఉన్నాను. అంత ఖరీదైన బట్టలు లేవు, కొంచెం నలిగిపోయిన బట్టలు వేసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన కూడా మైక్ ఇచ్చారు. ఆయన అన్నాడు, నేను ఎక్కువసేపు మాట్లాడలేను, నేను 2 నిమిషాలు మాట్లాడతాను. దాదాపు 23 సంవత్సరాలు అయిపోతుంది. ఆయన మాట్లాడితే నా మనసులో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అంతకుముందు ఆయన చెప్పాడు, ఇప్పటివరకు మాట్లాడిన వాళ్ళందరూ తమ జీవితంలో గెలిచిన వారు. ఇప్పటివరకు జీవితంలో గెలిచిన వారి మాటలు మీరు విన్నారు. జీవితంలో ఓడిపోయిన వాడి మాటలు వినండి చెప్పాడు. అవును, జీవితంలో అప్పటి వరకు నాకు తెలియదు. ఎందుకంటే 17-18 సంవత్సరాల వయసు. జీవితంలో ఓడిపోయిన వాడు కూడా ఉంటారా అని నేను ఒక్కసారిగా అప్పటి వరకు ఏదో పనులు ఉన్నవాడిని, అప్పటి వరకు బాగా చదవండి, కష్టపడి చదవండి, బాగా చదవండి, ఎలా చదవండి అన్న మాటలు నా మనసులోకి ఎక్కలేదు. కానీ జీవితంలో ఓడిపోయాను కాబట్టి నా మాటలు వినండి అంటే నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించి కళ్ళని పక్కన పెట్టి ఒకసారి 2 నిమిషాలు మాట వింటే ఆయన ఏమంటాడంటే, జీవితంలో గెలిచిన వాని నుండి ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చో జీవితంలో ఓడిపోయిన వాని నుండి కూడా అనేక పాఠాలు నేర్చుకోవచ్చు. నేను నా జీవితంలో ఓడిపోయాను ఎందుకంటే నేను అవకాశం ఉన్నప్పుడు చదువుకోలేకపోయాను, నేను సమయం ఉన్నప్పుడు సద్వినియోగపరుచుకోలేదు, నాకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోలేకపోయాను. కాబట్టి మీరు కూడా జీవితంలో ఓడిపోకుండా ఉండాలి అంటే వచ్చిన అవకాశాలను, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునండి. 2 మాటలు చెప్పి దిగిపోయాడు. అప్పటి నుంచి నా జీవితంలో నేను ఎక్కడ ఓడిపోతానో అని చెప్పి అప్పటి వరకు 700 10th క్లాస్ మంచి పర్సెంటేజ్ వచ్చింది.
ఇంటర్మీడియట్ మా కాలేజ్ నుంచి ఇద్దరు ముగ్గురు ఎంసెట్ రాశారు, అందరూ చాలా మంది రాశారు, ఇద్దరు ముగ్గురికి వచ్చింది, అందరిలో నాకు మంచి సీట్ వచ్చింది, ఇంకా నాకేంటి అనుకున్న నేను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. కాబట్టి అప్పటి నుంచి మరింతగా కష్టపడటం ప్రారంభించాను. కాబట్టి జీవితంలో గెలిచిన వారి నుండి ఎన్ని పాఠాలు నేర్చుకోవచ్చు, జీవితంలో ఓడిపోయిన వారి నుండి కూడా అన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ రోజు మనం ఒక ఓడిపోయిన వ్యక్తి గురించి మనం నేర్చుకోబోతున్నాం. అతని పేరు రాజు అయిన సౌలు. ఇశ్రాయేలీయుల చరిత్రలో అప్పటి వరకు రాజు లేడు, దేవుడే రాజుగా ఉండి పరిపాలించాడు, దేవుడే సమస్తము జరిగించేవాడు. అయితే ఇశ్రాయేలీయులు అన్నారు, సమస్త లోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి అన్నారు. ఆ మాట దేవునికి ఇష్టం లేకపోయినా దేవుడు ఒక రాజుని ఎన్నుకున్నాడు. ఎన్నిక లేని గోత్రము 12 గోత్రాలు ఉన్న ఇశ్రాయేలీయులకు చివరి గోత్రము బెన్యామీను గోత్రము. అందులో ఆ ఎన్నిక లేని వంశము, ఎన్నిక లేని కుటుంబము కీషు అనే అతని తండ్రి కుమారులలో సౌలు అని ఒక అతని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకుని ఇశ్రాయేలీయులకు శిరస్సుగా చేశాడు. ఇశ్రాయేలీయుల చరిత్రలో మొట్టమొదటి రాజుగా చేశాడు. ఎవరికీ లేని ఘనత, చరిత్రలో ఎవరి అనుభవించని ఉన్నత స్థితి దేవుడు ఈ రాజైన సౌలుకి ఇచ్చాడు. అయితే రాజైన సౌలు తన జీవితంలో ఓడిపోయాడు. ఎందుకు? దేవుడు ఇంతగా అభిషేకించిన తర్వాత, దేవుడు ఇంతగా ఎన్నుకున్న తర్వాత, దేవుడు ఇంతగా ఏర్పరచుకున్న తర్వాత, దేవుడు ఇంతగా ఘనపరిచిన తర్వాత కూడా మనుషులు ఓడిపోతారా అంటే ఇదే మన సాక్ష్యం. రాజైన సౌలు ఓడిపోయాడు. అయితే దావీదు యొక్క జీవితాన్ని ఒకవైపు నేను చదువుతూ అనాలిసిస్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ ఎంతగానో అధ్యయనం చేస్తుంటే మరి ఒక వైపు నుంచి సౌలు జీవితం నాకు కనిపిస్తుంది. ఎందుకంటే దావీదు జీవితాన్ని సౌలు జీవితాన్ని ముడిపెట్టుకోవడం మనం చదవలేము, ధ్యానించలేము. ఎందుకు దావీదు గెలిచాడు అని చదువుతూ ఉంటే దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు ఎందుకు సౌలు ఓడిపోయాడు. ఇప్పుడు రాజైన సౌలు సింహాసనం మీద ఉన్నాడు, చివరికి అతని ఈట మీద అతనే పడి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఒకవైపు దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, మెల్లమెల్లగా సింహాసనం ఎక్కి దేవుని ప్రజలను కాపాడాడు. అంటే రెండు వైపుల చూడండి, ఒక గ్రాఫ్ ఏమో సింహాసనం మీద నుంచి అధపాతాళానికి దిగజారిపోతే, మరి ఒక లైఫ్ గ్రాఫ్ దావీదు గొర్రెల దొడ్డిలో నుండి ఊరి చివర నుండి పట్టణంలోకి వచ్చాడు, పట్టణంలో నుండి కోటలోనికి వెళ్ళాడు, కోట నుండి సింహాసనం ఎక్కాడు. వీళ్ళిద్దరు గ్రాఫ్లు చాలా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఒక ఆయన ఒక్కొక్క మెట్టు దిగజారిపోతుంటే ఒక ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నాడు. నేను అనుకుంటున్నాను ఈ దావీదు ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు, దావీదు ఎలా జీవించాడు, నేను అలా జీవిస్తే నా జీవితం తెలవచ్చు అని నేను దావీదు జీవితాన్ని చదువుతుంటే ఇదిగో సౌలు ఏ విధంగా ఒక్కొక్క మెట్టు పతనం అయిపోయాడు దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన కొన్ని ఆలోచనలు రాజైన సౌలు జీవిత నిమిత్తం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. త్వరగా మనం జాగ్రత్తగా గమనిద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు సౌలును ఎన్నుకున్నాడు, సింహాసనం ఎక్కించాడు, అభిషేకించాడు, ఉన్నత స్థితికి నడిపించాడు, చాలా ఘనమైన స్థితిని ఆయనకి ఇచ్చాడు, జీవితాన్ని ఆయనకి ఇచ్చాడు. అయితే రాజైన సౌలు ఏం చేశాడంటే దేవుని కంటే దేవుడిచ్చిన బహుమానాన్ని అధికంగా ప్రేమించాడు. ఒకసారి గమనించాలి, దేవుని కంటే దేవుడిచ్చిన బహుమానాన్ని అధికంగా ప్రేమించాడు. చూడండి, దేవుడు అబ్రహాముకు ఒక కుమారుడిని ఇచ్చాడు. కొన్ని దినాలు అయిన తర్వాత దేవుడు పరీక్ష పెట్టాడు. ఏమనంటే నీవు నన్ను ప్రేమిస్తావా, నేను ఇచ్చిన బహుమానాన్ని ప్రేమిస్తావా? ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ప్రభువా నీవే నాకు ఎక్కువ, నీవిచ్చిన బహుమానం కంటే నీవే నాకు ఎక్కువ, కాబట్టి ఆ బహుమానాన్ని ఇచ్చేస్తాను ఆయన. తన మొరియా పర్వతం ఎక్కాడు, తన కుమారుడిని బలిపడానికి సిద్ధపడిపోయాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే నీవు కేవలము ఒక్క వ్యక్తికి తండ్రి కాదు, నీ విశ్వాసులకు తండ్రి. అంటే అబ్రహాము దేవుడిచ్చిన బహుమానము కంటే దేవుడిని అధికంగా ప్రేమించిన వాడు. మీకు సత్యం చెప్పమంటారా? దేవుడు మన జీవితంలో ఏమి ఇచ్చినా రిమెంబర్ దట్ యు ఆర్ ఓన్లీ కేర్ టేకర్స్ ఆఫ్ ఇట్. దేవుడు మనకి ఏమి ఇచ్చినా మనం దానికి ఒక సంరక్షకులను మాత్రమే, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారు మాత్రమే, దానిని కాపాడుకోవాల్సిన వారు మాత్రమే, కానీ దాని మీద సర్వాధికారాలు మనకు లేవండి. మీకు ఇంకో విషయం చెప్తాను, మన శరీరం మీద కూడా మనకు సర్వాధికారాలు లేవు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మనం కొనబడిన వారు దేనితో కొన్నాడు? యేసుక్రీస్తు ప్రవర్తన రక్తంతో కొన్నాడు. నా శరీరం కదా, నాకు నచ్చినట్టు నేను తింటాను,
నాకు నచ్చినట్టు నేను చేస్తాను, నాకు నచ్చినట్టు నేను త్రాగుతానంటే నేను నా శరీరం నిమిత్తం దేవునికి సమాధానం చెప్పాలి. దేవుడు నాకు పిల్లలు ఇచ్చాడు, నాకు నచ్చినట్టు నా పిల్లలను పెంచుతాను, నా నా హృదయాభిలాషలు, నా డ్రీమ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోలేనివి నా పిల్లల ద్వారా నేను చేసుకుంటాను. దేవుడు ఎందుకు అని నేను అనుకున్నానంటే ఆ పిల్లలు నాకు ఉపయోగపడరు, దేవునికి కూడా ఉపయోగపడరు. దేవుడు మనకిచ్చిన సమయము, దేవుడు మనకిచ్చిన శక్తి, దేవుడు మనకిచ్చిన జ్ఞానము, బలము, తలాంతులు, కుటుంబము, భార్య, పిల్లలు, ఆస్తిపాస్తులు, సంపాదన ప్రతిదీ కూడా వీఆర్ ఓన్లీ కేర్ టేకర్స్. మనం కేవలం సంరక్షకులము మాత్రమే. దేవుడు మనకేమిచ్చినా దాని విషయమై మన దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు మనకిచ్చిన సంపాదన అయినా, నేను రాత్రి పగలు కష్టపడి సంపాదించుకున్నాను, నా సంపాదన నా ఇష్టం అంటే దేవునికి మనం లెక్క చెప్పాలి. రాజు అయిన సౌలు సింహాసనం ఎక్కాడు, దేవుడు రాజ్యం ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. అప్పుడు రాజు అయిన సరే అనుకోలో తెలుసా, ప్రభువా ఎవ్వరికి లేని ఘనత, ఎవ్వరికి లేని హెచ్చైన స్థితి నాకు ఇచ్చేవు, ఇదిగో నాకు ఇచ్చిన ఈ బాధ్యత నేను చాలా జాగ్రత్తగా నిర్వహిస్తాను. ఒక తండ్రిగా, తల్లిగా దేవుడు మనకిచ్చిన పిల్లలను దేవుని కొరకు పెంచాలి. దేవుడు మనకిచ్చిన సంపదన ఆయన మహిమ కొరకు ఉపయోగించాలి. దేవుడు మనకిచ్చిన ఉద్యోగము ఆయన మహిమ కొరకు చేయాలి. ఒక కుమారుడుగా, కుమార్తెగా తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, వారిని చూసుకోవాల్సిన బాధ్యత కుమారుడుగా, కుమార్తెగా మనదే. దేవునికి అటువంటి అద్భుతమైన తల్లిదండ్రులు ఇచ్చాడు, ప్రేమించే తల్లిదండ్రులు ఇచ్చాడు, ఆదరించే తల్లిదండ్రులు ఇచ్చాడు, కష్టపడే తల్లిదండ్రులు ఇచ్చారు. రాత్రనక పగలనక నీ ఉన్నతి కొరకు వారు ఎంతో ప్రయాసపడుతూ ఉండగా నీవు నీ తల్లిదండ్రులకు కొరకు దేవునికి సమాధానం చెప్పాలి. నీకు అంత మంచి తల్లిదండ్రులు ఇచ్చాను, నీ తల్లిదండ్రుల కొరకు ఏం చేశావు? నీకు అంత మంచి జీవితాన్ని ఇచ్చావు, నా కోసం ఏం చేశావు? నీకు అంత బలమైన శరీరాన్ని ఇచ్చావు, నా మహిమ కొరకు ఏం చేశావు? కాబట్టి దేవుడు మనకి ఏమిచ్చినా రిమెంబర్ వీఆర్ ఓన్లీ కేర్ టేకర్స్. మనం కేవలం దాని కొరకు మనం సంరక్షకులము మాత్రమే. దట్ ఇంక్లూడ్స్ ఈవెన్ అవర్ బాడీస్, మన శరీరాలు కూడా. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ శరీరాలను సజీవ యాగముగా దేవుడికి సమర్పించండి. ఎందుకో తెలుసా, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, మన సొత్తు కాదు. కాబట్టి మన శరీరాల నిమిత్తం, మన సమయం నిమిత్తం, మనకిచ్చిన సమస్తం నిమిత్తం మన దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు మనకి ఏమిచ్చినా లెక్క అడుగుతాడండి. ఇచ్చిన వారికి లెక్క అడుగుతాడు, ఇవ్వని వారిని. ఇప్పుడు ఒక వ్యక్తి తలాంతులు ఇచ్చాడు, దేశాంతరం పోయాడు. ఇప్పుడు 2 తలాంతులు ఇచ్చేవాడిని 1 తలాంతు లెక్క అడిగాడా, 2 తలాంతులు లెక్క అడిగాడా? 2 తలాంతులు లెక్క అడిగాడు. 5 తలాంతులు ఇచ్చిన వానికి ఎన్ని తలాంతులు లెక్క అడిగాడు? 5 తలాంతులు లెక్క అడిగాడు. 4 ఇచ్చేయండి, మరి నీకు 5 ఇచ్చాడు కదా. నా అకౌంట్ బుక్ లోనేమో కదా, నా అకౌంట్ బుక్ లోనేమో, నా ఎక్సెల్ షీట్ లోనేమో 5 తలాంతులు కనిపిస్తుంది, నువ్వేమో 4 అని చెప్తున్నావు, ఇంకోటి ఎక్కడ పెట్టావు? కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రతిదానికి మనం లెక్క అడుగుతాడు. రిమెంబర్ వీఆర్ ఓన్లీ కేర్ టేకర్స్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ us. దేవుడు మనకి ఇచ్చిన వాటిని బట్టి మనం లెక్క చెప్పవలసిన వారమైనాం. రాజైన సౌలు ఏం చేశాడంటే, సింహాసనము నాది, అధికారము నాది, రాజ్యం నాది, నాకే ఉండాలి, నా పిల్లలకే ఉండాలి, నా తర్వాతే ఎవరైనా అనుకున్నాడు. కానీ రాజైన సౌలు మాత్రం దేవుడిని పక్కన పెట్టేశాడు. అతడు దేవుడిచ్చిన బహుమానాన్ని దేవుని కంటే అధికంగా ఉపయోగించి అతడు చేసిన మొట్టమొదటి పొరపాటు ఏంటంటే, సింహాసనం ఎక్కే వరకు విధేయత కలిగి ఉన్నాడు, సింహాసనం ఎక్కే వరకు చాలా విధేయతతోనే ఉన్నాడు, నమ్మదస్తునిగానే ఉన్నాడు, మంచివాణిగానే ఉన్నాడు, మౌనంగానే ఉన్నాడు. కానీ సింహాసనం ఎక్కిన తర్వాత ఈ సింహాసనం నాది, దేవుడు తర్వాత ఫస్ట్ నేను, నా సింహాసనం, నా కుటుంబం, నా పిల్లలు, తర్వాతే దేవుడు అనుకున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఏ ఇశ్రాయేలీయుల రాజుల చరిత్రలో ఏ వ్యక్తి గురించి రాయని కొన్ని మాటలు, చాలా కఠినమైన మాటలు సౌలు గురించి రాయబడ్డాయి. ఏంటో తెలుసా? దేవుడు నిన్ను సింహాసనం మీద నుంచి లాగివేసి ఉన్నాడు. 1 సమూయేలు 13:13 చూస్తే, నీ దేవుడు సదాకాలము నీ సింహాసనాన్ని స్థిరపరచాలని ఆలోచించాడు, కానీ దేవుడు నీ సింహాసనాన్ని లాగేశాడు, దేవుడు నిన్ను విసర్జించాడు, దేవుడు నిన్ను త్రోసివేశాడు. ఈ మాటలన్నీ మనం వింటే భయమేస్తా. దేవుడు నిన్ను ఎడబాసి ఉన్నాడు. దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టేస్తాడు. ఎప్పుడో తెలుసా? మనం దేవుని కంటే దేవుడిచ్చిన బహుమానాన్ని అధికంగా ప్రేమిస్తే. రాజైన సౌలు చేసిన మొట్టమొదటి పాపము, మొట్టమొదటి అతిక్రమం, అవిధేయత ఏంటంటే దేవుని కంటే దేవుడిచ్చిన బహుమానాన్ని
ప్రేమించాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం, మన జీవితాల్లో దేవుడు ఎటువంటి బహుమానాలు ఇచ్చాడు. ప్రతిరోజు ఒక బహుమానమే, ప్రతిరోజు ఒక బహుమానమే. ప్రతి మీల్, ఎవ్రీ మీల్ వాట్ వి టేక్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మనం తినే ప్రతి పూట భోజనము దేవుడిచ్చిన బహుమానమే. మన జీవితంలో జీవించే ప్రతి దినము దేవుడిచ్చిన బహుమానమే. మనం తీసుకునే ప్రతి నెల వచ్చే ప్రతి జీతంలో ప్రతి రూపాయి దేవుడిచ్చిన బహుమానమే. అటువంటి బహుమానాలు ఒకసారి మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒకవేళ దేవుని కంటే దేవుడిచ్చిన బహుమానాన్ని అధికంగా ప్రేమిస్తున్నామేమో. ఒక్కసారి మనల్ని మనమే జ్ఞాపకం చేసుకుందాం. దావీదుకి దేవుడు సింహాసనం ఇచ్చాడు, సొలొమోనుకు దేవుడు సింహాసనం ఇచ్చాడు. వారేమన్నారో తెలుసా? ప్రభువా, ఇంత స్థితికి మేము అపాత్రులము, ఇంతగా మమ్మల్ని హెచ్చించుటకు, ఈ స్థితిలో ఉంచుటకు నేను ఏ పాటి వాడను. కాబట్టి నీవు ఇచ్చిన బాధ్యతను జాగ్రత్తగా నిర్వహించడానికి నాకు జ్ఞానం ఇచ్చే ప్రభువా అన్నాడు సొలొమోను. కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? జ్ఞానంతో పాటు సమస్తము కూడా చాలా సింపుల్ అండి. లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే మనం ఏమి చేసినా దేవుని కొరకు చేస్తే, మనం ఏమి చేసినా దేవుని మహిమ కొరకు చేస్తే, మనం ఏమి చేసినా దేవుడు లెక్క అడుగుతాడన్న ధ్యాస కలిగి జీవిస్తే ష్యూర్లీ గాడ్ విల్ ఆనర్ us. దేవుడు మనల్ని గణపరుస్తాడు. ఇక్కడ రాజైన సౌలు జీవితంలో ఏం జరిగిందంటే, నేను మాత్రమే, నా కుటుంబమే దేవుడా, ప్రవక్తల, ప్రధాన యాజకుల, ఎవరు నా తర్వాతే ఎవరైనా అనుకున్నాడు. కాబట్టి రాజైన సౌలు చేసిన మొట్టమొదటి పొరపాటు, అతడు దేవుని కంటే దేవుడిచ్చిన బహుమానాన్ని అధికంగా ప్రేమించాడు. ఒకవేళ మనల్ని మనం ప్రేమించుకుంటున్నాము, ఒకవేళ దేవుడి కంటే అధికంగా మన శరీరాలను ప్రేమిస్తున్నాము, దేవుడి కంటే అధికంగా దేన్నైనా ప్రేమిస్తున్నాము, అస్థిపాస్తులను ప్రేమిస్తున్నామేమో, వస్తువులను ప్రేమిస్తున్నామేమో, దేవుడు మనకిచ్చిన లేదంటే పిల్లలను దేవుని కంటే అధికంగా ప్రేమిస్తున్నాము. దేవుని స్థానాన్ని ఎవరికిచ్చినా మన దేవునికి లెక్క చెప్పాలి. గాడ్ ఈజ్ ఫస్ట్. యూ షుడ్ ఆల్వేస్ కీప్ గాడ్ ఫస్ట్. రాజైన సౌలు అలా చేయలేదు. దేవుని కంటే దేవుడు ఇచ్చిన బహుమానాన్ని అధికంగా ప్రేమించాడు. కాబట్టి అతను చేసిన ఈ పొరపాటు వల్ల అతని సింహాసనాన్ని కోరుకోవాల్సి వచ్చింది. రెండోగా మనం చూస్తే, ఎందుకో తెలియదు కానీ రాజైన సౌలు భయపడుతూ జీవించాడు. అతను చాలా భయపడుతూ జీవించాడు. అతని గురించి ఏమని రాయబడింది అంటే, 2 సమూయేలు ముందు మీకు పాజిటివ్ సైడ్ చూపిస్తాం, తర్వాత నెగిటివ్ సైడ్ చూపిస్తాం. చూడండి, 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, సౌలు యోనాతానును తమ బ్రతుకునందు సరస్సులు గాను నెరలుగా వారుగాను ఉండిరి. తమ మరణానందనైనను వారు ఒకరినొకరు ఎటపాసిన కారు. వారు పక్షిరాజుల కంటే వాటి గలవారు, సింహముల కంటే బలము గలవారు. ఎవరంటండి? వారు పక్షిరాజుల కంటే ఒడిగలవారు, సింహముల కంటే బలమైన వారు. రాజు అయిన సౌలు ఎంత బలాఢ్యుడు అంటే సింహం కంటే బలాఢ్యుడు అంట కదా. 4-5 సంవత్సరాల క్రితం సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు బాహుబలి. అది మామూలుగా పేపర్లో చదువుతున్నప్పుడు అతను ఎందుకు అంత బలంగా ఉండాలి అంటేనంట, చరిత్ర ప్రకారం ఆ బాహుబలి అనేవాడు సింహాన్ని ఒక్క గుద్దితే అది చనిపోయిందంట. అది చరిత్రలో రాసింది. కాబట్టి బాహుబలి అనేవాడు ఎంత బలంగా ఉండాలంటే సింహాన్ని చంపేటంతట బలంగా ఉండాలని చెప్పి అందులో నటించిన ఎవరిని, ఆ సినిమా యాక్టర్ని 24 గంటలు ఏదో పెడుతూనో, ఏదో ఎక్సర్సైజ్ చేస్తూనో, ఏదో అంటే బాడీ బిల్డింగ్ చేస్తూనే ఉంచేవారంట. చాలా సంవత్సరాలు బాడీ బిల్డింగ్ చేసిన తర్వాత అప్పుడు ఆ సినిమాలో యాక్ట్ చేయించారంట. అంటే బాహుబలి అనేవాడు చరిత్రలో ఏమని రాశారంటే వాడు సింహాన్ని చంపినవాడు. అదేవిధంగా ఇక్కడ రాజు అయిన సౌలు గురించి కూడా ఏమని రాయబడిందంటే అతడు సింహము కంటే బలమైన వాడు. అంత బలమైన వాడు ఏం చేశాడో తెలుసా? ప్రతి విషయానికి భయపడ్డాడు, అందరికీ భయపడ్డాడు. కొన్ని విషయాలు మీకు చూపిస్తాను చూడండి. దావీదుకు భయపడ్డాడు. దావీదు ఎవరండి? రాజు అయిన సౌలు దగ్గర ఒక పనివాడు. కొన్ని 100,000 మంది పనివారులో దావీదు కూడా ఒక పనివాడు. కానీ దావీదుకు భయపడ్డాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఒకే అధ్యాయంలో దావీదు కొరకు భయపడ్డాడని 3 సార్లు రాసింది. ఆశ్చర్యం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనం చూస్తే ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఉంటే
ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుటకును 12 యెహోవా తనను విడిచి దావీదునకు తోడయుండుట చూచి సౌలు దావీదునకు భయపడిన. అదేంటి, రాజు అయిన సౌలేమో సింహాసనం మీద ఉన్నాడు, దావీదేమో ఒక గొర్రెలు కాచుకునే వ్యక్తి, అతి సామాన్యుడు, చాలా చిన్నవాడు, వయసులో, అనుభవంలో, జ్ఞానంలో, అన్ని విషయాల్లో చిన్నవాడు. తన దగ్గర ఉన్న 100 మంది సేవకుల్లో ఇతను ఒక సేవకుడు. తన రాజు అయిన సౌలు దావీదుకు భయపడ్డాడు. 15వ వచనం నుంచి చూడండి, అదే అధ్యాయం 15వ వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడను. అదేంటండి, మంచిగా ప్రవర్తిస్తే, మన దగ్గర పనిచేసేవాళ్ళు మంచిగా ప్రవర్తిస్తే వెరీ వెల్ డన్, నా దగ్గర మంచిగా పని చేస్తున్నావు, నీకు ప్రమోషన్ ఇస్తాను, నీకు ఇంక్రిమెంట్ ఇస్తాను, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తానని సంతోషపడాల్సింది పోయి, అమ్మయ్య నాకు దావీదు లాంటి మంచి పనుడు దొరికాడు, నేను అతనికి బాధ్యత అప్పగించి ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనుకోలేదు. కానీ దావీదుకి ఏం చేశాడండి, భయపడ్డాడు. మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించడం చూసి భయపడ్డాడు. ఇప్పుడు 12వ వచనం చూస్తే భయపడ్డాడు. మరి ఇంకో వచనం 29వ వచనం చూడండి, అదే అధ్యాయం 29వ వచనం చూస్తే మరలా దావీదుకు భయపడ్డట్టు మనకు కనిపిస్తుంది. దావీదునకు మరి ఎక్కువగా భయపడి దావీదుకు మరి ఎక్కువగా భయపడ్డాడు. ఇప్పుడు ఇంకొక మెట్టు ఎక్కాడు, ఇప్పుడు పాండుగా భయపడ్డాడు, ఇంకొంచెం భయపడ్డాడు, ఇప్పుడు అధికంగా భయపడుతున్నాడు. ఎవరికి? తన దగ్గర పని చేసే ఓ పనిమోనికి. ఎందుకో తెలుసా, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం, తన దగ్గర పనిచేసే పనులకు భయపడ్డాడు. చాలా సార్లు తర్వాత మనం చూస్తే 17వ అధ్యాయం 11వ వచనంలో గొలియాతుని చూచి భయపడ్డాడు. ఎవరిని చూచండి? గొలియాతుని చూచి హృదయమందు భయకంపమునుంది అని రాయబడి ఉంది. అంటే గొలియాతుని చూచి భయపడ్డాడు, శత్రువుని చూచి భయపడ్డాడు, తన దగ్గర పనిచేసే పనివాడిని చూచి భయపడ్డాడు, తర్వాత ఫిలిష్తీయులను చూచి భయపడ్డాడు, తన ప్రజలను బట్టి భయపడ్డాడు, వీళ్ళందరిని బట్టి భయపడ్డాడు. మీకు సత్యం చెప్తాను, మనం దేవునికి భయపడకపోతే మనం అందరికీ భయపడాలి. మనం దేవునికి భయపడకపోతే మనం అందరికీ భయపడాలి, అన్నిటికీ భయపడాలి, ఎల్లప్పుడూ భయపడుతూనే ఉండాలి. కాబట్టి మనం దేవునికి భయపడితే అన్ని సమయాలలో అందరి ఎదుట, అందుకని నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారంట. ఎవరండి? నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారు. సింహం వల్ల ఉంటది, పెద్ద ఎరిగెళ్తూ ఉంటది, దానికన్నా 10 రెట్లు బరువు ఉంటది. ఆ సింహం అక్కడే ఉంటది, కానీ దాన్ని ఏదో 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 కార్టూన్ చూసినట్టు చూస్తా తప్ప అసలు ఏనుగుని చూసి భయపడుతుందా? భయపడదు. అదే పెద్ద ఏనుగు ఉంటది, ఓ పక్కన ఎక్కడో సింహం మూలం నక్కుంటే అప్పుడు ఏనుగు ఏమైపోతుంది, వెంటనే అలర్ట్ అయిపోతుంది. వెంటనే అది ఒక్కటే ఉంటే భయం వేసి ఇంకో 4 ఏనుగులు పిలుచుకుని అప్పుడు ఆ ప్రాంతాన్ని దాటి వెళ్ళిపోతుంది. ఏనుగులు ఎప్పుడు గుంపులుగా తిరుగుతుంది, ఎందుకంటే సింహం అంటే భయం. సింహం ఎప్పుడు సింగిల్ గానే తిరుగుతుంది కదా. ఎందుకో తెలుసా, సింహానికి ధైర్యం ఎక్కువ. కాబట్టి మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే మనం దేనికి, ఇంక్లూడింగ్ ద డెత్, నిజంగా దేవునికి భయపడేవాడు మరణానికి భయపడాడు. నిజంగా దేవునికి భయపడేవాడు మరణానికి కూడా భయపడ్డాడు. ఎందుకు దేవుని శిష్యుడు మరణానికి భయపడలేదు? దేవుడు నాతో ఉన్నాడు, మరణాన్ని గెలిచిన దేవుడు నాతో ఉంటే ఇంకా నాకు మరణం అంటే భయం ఉంటుంది. కానీ పాపం చేసిన వాళ్ళు ఏంటో తెలుసా, కీర్తనల గ్రంథం 51వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అంటున్నాడు దావీదుగా. ఉదయం లేచాడు, చక్కగా రకరకాల సుగంధ ద్రవ్యాలతో స్నానం చేశాడు, రాజవస్త్రాలు ధరించాడు. ఒక్కసారి సింహాసనం ఎక్కే ముందు నేను ఎలా ఉన్నాను, నన్ను నేను చూస్తున్నామని అర్థం ముందుకు వచ్చాడు. వచ్చేసరికి అతను ముఖం ముందు ఏం కనబడుతుందో తెలుసా, అతను చేసిన పాపం కనిపిస్తుంది. సంఖ్యాకాండంలో చూస్తే 32వ అధ్యాయం 23వ వచనంలో నీ పాపము నిన్ను పట్టుకొను చేసి. కాబట్టి ఎవరైతే పాపం చేస్తారో వారు ధైర్యంగా నిద్రపోలేరు, ప్రశాంతంగా ఉండలేరు. అన్నిటికీ, అన్ని విషయాల్లో, అందరికీ ఎల్లప్పుడూ భయపడుతూనే ఉంటారు. ఒకవేళ ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికి భయపడకపోతే మనం అందరికీ అన్ని విషయాల్లో, అన్ని సమయాల్లో భయపడాల్సి వస్తుంది. అనారోగ్యం వచ్చిందంటే భయం, కొంచెం ఆర్థిక ఇబ్బందులంటే భయం, కొంచెం పిల్లలు ఎక్కడికో వెళ్ళారంటే భయం, ఏమవుతుందో భయం, ఎందుకో భయం, జరగని వాటి విషయమై భయం. పేతురు నీటి మీద నడిచాడు,
దేవుని యేసు వైపు చూసినంతసేపు నడిచాడు. ఎప్పుడైతే యేసు వైపు చూడకుండా పక్కకు తిరిగాడో అతనికి ఏం కనబడిందంటే గాలిని చూచి అన్నాడు. బహుశా ప్రపంచంలో గాలిని చూసిన వ్యక్తి అతను ఒక్కడే అయి ఉంటాడు. ఎవరికైనా కనిపిస్తుందండి గాలి? కనపడదు. కానీ భయం వేస్తే గాలి కూడా కనిపిస్తుంది. భయం వేస్తే కనపడకూడనివి కూడా, ఎవరికి కనబడనివి కూడా మనకు కనిపిస్తాయి. భయం వేస్తే, భయం ఉంటే అక్కడ సంతోషం ఉండదు, భయం ఉంటే నెమ్మది ఉండదు, భయం ఉంటే ప్రశాంతంగా తినలేము, భయం ఉంటే ప్రశాంతంగా నిద్రపోలేము, భయం ఉంటే ఏమీ చేయదు. రాజైన సౌలు అనుకోవచ్చు, దేవుడు నన్ను సింహాసనం ఇచ్చాడు, దేవుడే నాకు తోడుకున్నాడు, ఇక నాకు భయం ఎందుకు అనుకోలేదు. కానీ దావీదుకు భయపడ్డాడు, గొలియాతుకు భయపడ్డాడు, ఫిలిష్తీయులకు భయపడ్డాడు, తన ప్రజలకు భయపడ్డాడు. తన జీవితం అంతా కూడా భయపడుతూనే సాగిపోయాడు. ఎందుకో తెలుసా? అతను దేవునికి భయపడ్డాడు. దేవునికి భయపడితే మనం దేనికి, ఎవరికి, ఇప్పుడు మన పై అధికారి ఉండొచ్చు, మన మేనేజర్ ఉండొచ్చు, మేనేజర్ ఉండొచ్చు, మనం ఖచ్చితంగా నీతిగా యథార్థంగా పనిచేస్తే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు ఆ మేనేజర్ కంటే మేనేజర్. కాబట్టి ఆ రాజు అయిన సౌలు ఓడిపోవటం రెండో కారణం, అతడు భయపడ్డాడు. మూడవదిగా చూస్తే అతడు చెడ్డవారిని నమ్మాడు. జాగ్రత్తగా గమనించండి, మనం జీవితంలో చెడ్డవారిని నమ్మితే, నమ్మకూడని వారిని నమ్మితే నష్టపోకూడనంత నష్టపోతాం. మరలా చెప్తున్నాను, కొంచెం రైమింగ్ అనిపించొచ్చేమో కానీ మనం జీవితంలో నమ్మకూడని వారిని నమ్మితే నష్టపోకూడనంత నష్టపోతాం. దోయేగు అనే వ్యక్తి ఉన్నాడు, అతడు ఏదోమీయుడు. చాలా చరిత్ర ఉందో చెప్పాలంటే, అతడు సౌలు యొక్క పశువుల కాపర్లకు పెద్ద అని రాయబడి ఉంది. అంటే అతడు యానిమల్ హస్బెండరీ మినిస్టర్ అన్నమాట. అంటే ఇదివరకు చరిత్రలో మనం చూస్తే అత్యంత ఏమంటారు, రెవెన్యూ జనరేట్ చేసే మినిస్ట్రీ ఏది అంటే యానిమల్ హస్బెండరీ. అంటే పశువులకు సంబంధించిన, పశువుల సంపదకు సంబంధించి. వాక్యంలో మీరు చూస్తే అబ్రహాముకు 2,000 గొర్రెలు ఉన్నాయి, 2,000 మేకలు ఉన్నాయి అని రాయబడింది. యోబు గురించి కూడా 2,000 మేకలు ఉన్నాయి, 2,000 ఒంట్లు ఉన్నాయి, 2,000 గొర్రెలు ఉన్నాయి, 2,000 గాడిదలు ఉన్నాయి అని రాస్తారు. అంటే ఆ రోజుల్లో ఆస్తి ఏంటి అంటే పశు సంపదే. వాళ్ళకి వచ్చే రెవెన్యూ కూడా దేని నుంచి వచ్చేదంటే పశువుల నుంచే వచ్చేది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కి రెండు ఉన్నాయి. నా ప్రభుత్వ ఉద్యోగం కాదు కాబట్టి ధైర్యంగా చెప్పగలను. రెండు రెవెన్యూస్ ఉన్నాయి, అది సత్యమే. ఒకటి ఏంటంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్, రెండోది రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎందుకంటే మనం ఖాళీగా ఉన్నాం కదా, దేవుడు 10 లక్షలు ఇస్తే ఇక్కడ స్థలం కొందాం, అక్కడ స్థలం కొందాం అనుకుంటాం కదా, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ బాధలు, అదొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్. రెండోది సాయంత్రం ఈ రోడ్లో మీరు చూడండి, ఎక్కడ లేనంత బిజీ కొన్ని షాపుల దగ్గర ఉంటుంది, ఎక్కడ లేనంత బిజీ. నేను చదువుకున్నప్పటి నుంచి చూశాను. 2 బిజినెస్లు బాగా సక్సెస్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మందుల బిజినెస్. మందు దగ్గరికి వెళ్తాడు, తన సంపాదన అక్కడ పెడతాడు, తర్వాత కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయిన తర్వాత ఇప్పుడు అక్కడ మానేసి ఇక్కడ ఇస్తాడు. ఇప్పుడు చాలా సింపుల్, మందుల బిజినెస్ కదా. రెండోది మనం చేయొచ్చు కానీ మొదటిది మనం చేయలేం కదా. ఇక్కడ కూడా మనం చూస్తే ఆ రోజుల్లో అత్యధికంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టేది ఆ మినిస్ట్రీ ఏది అంటే పశు సంపద. అటువంటిది ఎవరి చేతిలో పెట్టాడంటే శత్రువు అయిన ఏదోమీయుడకు దోయేగు అనే అతని చేతిలో పెట్టాడు. అతని శత్రువు ఆ దేశం మీద రాజైన సౌలు వెళ్ళాడు, యుద్ధం చేశాడు, గెలిచాడు, వచ్చాడు. అందులో ఒకరిని ఏం చేశాడంటే తన పశువుల కాపర్లందరికీ మినిస్ట్రీగా చేశాడు. అంటే నమ్మకూడని వారిని నమ్మాడు. అతడు ప్రధాన యాజకులు 85 మంది యాజకుల్ని చంపేశాడు. ఎందుకు చంపేశాడో తెలుసా? ఈ దోయేగు అనే వ్యక్తి చెప్పాడు కనుక వారిని చంపేశాడు. దేవుని సేవకుల్ని చంపేశాడు. చాలా భయంకరంగా వాళ్ళని పిలిచి ఆహ్వానించి, వాళ్ళు నిరాధాయులై ఉండగా, వారు అమాయకులై ఉండగా, వారు నిర్దోషులై ఉండగా వారిని చంపేశాడు ఈ రాజైన సౌలు. ఎందుకో తెలుసా? నమ్మకూడని వ్యక్తిని ఇతను నమ్మాడు. సరే, ఇతడు చాలా పొరపాట్లు చేశాడు, దేవుడి కోపం వచ్చేసి బాధపడ్డాడు, విడిచిపెట్టేశాడు. అప్పుడు ఏం చేశాడో తెలుసా? ఎందరో అనే ప్రాంతానికి వెళ్ళాడు, ఒక కర్ణ పిశాచం గల స్త్రీ వద్దకు వెళ్ళాడు. ఇదిగో దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, కాబట్టి నేనేం చేయాలో నాకు చెప్పు అని ప్రార్థన చేస్తూ. ఎవరు నమ్ముతూ ఉన్నాడు? హీ ట్రస్టెడ్ ద ఈవిల్ అండ్ ఈవిల్ పీపుల్. అతడు నమ్మకూడని వారిని నమ్మాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు తన తండ్రి కంటే ఎవరు నమ్మాడు? తప్పిపోయిన కుమారుడు తన స్నేహితులు నమ్మాడు. ఆ తండ్రి నెత్తి నూరు బాదుకుని, బాబు వద్దురా నాయన,
నువ్వు బయటికి వెళ్తే చాలా ఇబ్బంది పడతావు. లోకం నీకు తెలియదు, బయట పరిస్థితులు నీకు తెలియదు. నీవు ఇంట్లో ఉండి సౌఖ్యంగా ఉండి అంతా ఎలానే ఉంటావు అనుకుంటున్నావు. కాదు కాదు కాదు, బయట లోకం చాలా భయంకరంగా ఉంది. వద్దు 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 అని ఎంత బ్రతిమలాడినా తండ్రి మాటల కంటే తన స్నేహితుల మాటలే తీపిగా కనపడ్డాయి. బయటకు వెళ్ళాడు. ఆఖరికి ఎంత దరిద్రమైన పరిస్థితికి వచ్చాడంటే పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవడానికి ఆశపడ్డాడు. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని నమ్మలేదు, తన స్నేహితులను నమ్మాడు. అదామవులు దేవుని నమ్మలేదండి, అపవాదిని నమ్మారు. దేవుడేమన్నారు, ఈ ఈ ఈ జీవ వృక్ష ఫలములను చిచ్చే ఈ చెట్టు ఫలాన్ని తినొద్దు, ఇంకేదైనా తినన్నారు. అపవాదం చేమన్నదో తెలుసా? ఇది నిజమా? దేవుడికి తినొద్దన్నాడా? అంటే ఎవరి మాట నమ్మారంటే దేవుని మాటను పక్కన పెట్టేసి అపవాది మాట నమ్మారు. ఏదేని తోటను కోల్పోయారు. ఒక్క రోజు, ఒక్క పూట, ఒక్క చెట్టుకున్న ఒక్క ఫలము తిని మరలా జీవితంలో మరలా ఏదేని తోటలో ఎన్నడూ ఎప్పుడు ఏ చెట్టుకున్న ఏ ఫలము తినకుండా అయిపోయారు. ఈ ఆదాము వాళ్ళు ఎందుకో తెలుసా? వారు నమ్మకూడని అపవాది స్వరమును నమ్మారు, నమ్మకూడని వాణిని నమ్మారు. ప్రియ తమ్ముడు చెల్లి, ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. నీకు ఎవరు నమ్ముతూ ఉన్నావు? ఎవరి మాటలు నమ్ముతూ ఉన్నావు? ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం తెలుసా? 10th పాస్ అయితే మా డాడీకి ఏం తెలుసు? వాట్సాప్ తెలుసా, ట్విట్టర్ తెలుసా, ఫేస్బుక్ తెలుసా, ఇంకేమున్నాయండి, ఇన్స్టాగ్రామ్ తెలుసా, అసలు ఒక అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా? నాకు తెలుసు అంత టెక్నాలజీ మా డాడీకి ఏం తెలుసు అనుకుంటాం కదా. అనుకుని మా డాడీ కంటే నేనే గ్రేట్ అని ఫీల్ అయిపోతాం. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, మనం ఎవరి మాట వినాలో వారి మాటే వినాలి. అందుకని వాక్యం కూడా ఏమని చెప్తుందంటే, జ్ఞానిని సులోమోను అంటూ ఉన్నాడు, నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు, నీ పూర్ణ హృదయం యెహోవా యందు నమ్మిక ఉంచు. చాలా సార్లు మన కాలు 10th పాస్ అయితే కాలంలో ఉండదండి, ఇలా ఇలా కొంచెం కొంచెం పైకి వచ్చేస్తాం. ఇంకా ఇంజనీరింగ్ అయితే స్ట్రైట్ మీరు ఇస్త్రీ చేసిన కిందకి దిగలేదు. ఎంటెక్ చేశారంటే మీరు ఇంకా కష్టం, అసలు కాలరే ఉండదు అంటారు ఎంటెక్ చేస్తారు. మనం అలా తయారవుతుంది అంత నాకే తెలుసు అనుకుంటాం. కానీ వాక్యం చెబుతుంది, నువ్వు కూడా నమ్మొద్దు. నువ్వు నమ్మాల్సింది ఏంటో తెలుసా? ఇదిగో దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని నమ్మేవాడు స్థిరంగా ఉంటాడు. తన జీవితంలో, తన ఉద్యోగంలో, తన పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో స్థిరంగా ఉంటాడు. అందుకని యెహోవా భయభక్తులు గలవారు సీయోను కొండవలే కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలే ఉంటారు. ఎవరో తెలుసా? యెహోవా యందు. ఒకవేళ నీ జీవితంలో స్థిరత్వం లేదా, నీ భక్తిలో స్థిరత్వం లేదా, నీ కుటుంబంలో స్థిరత్వం లేదా, నీ భక్తిలో స్థిరత్వం లేదని అర్థం. నీ ప్రార్థనలో స్థిరత్వం లేదని అర్థం. నీ విశ్వాసంలో స్థిరత్వం లేదని అర్థం. ఎప్పుడైతే అక్కడ స్థిరంగా మనం నిలబడతామో మన సమస్త విషయాల్లో స్థిరంగా నిలబడతాం. చాలా సింపుల్. దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే, దేవుని వాక్య ప్రకారం జీవిస్తే మనం స్థిరంగా నెమ్మదిగా జీవించగలం. ఇక్కడ మనం చూస్తే రాజైన సౌలు ఓడిపోవడానికి 3వ కారణం, అతడు ఎవరిని నమ్మాలో వారిని నమ్మలేదు, నమ్మకూడని వారిని. దావీదు ఎంత నమ్మకంగా పనిచేశాడండి. దావీదుని నమ్మలేదు. దావీదు తన ప్రాణాలకు తెగించి గొలియాతుని చంపాడు, దావీదుని నమ్మలేదు. తన సొంత కుమారుడు యోనాతాను నమ్మలేదు. యోనాతాను దావీదు కలిసి నా సింహాసనాన్ని కొట్టేయాలనుకుంటున్నారు అని బాధపడుతూ తిరిగాడు. కానీ యోనాతాను ఎంత నమ్మకమైన వాడు, ఎంత పరాక్రమవంతుడు, ఎంత యుద్ధశూరుడు, తన తండ్రిని ఎంతగా ప్రేమించిన వాడు. తన తండ్రి మీదకి వస్తే గిల్బోవ పర్వతంలో ఫిలిష్తీయులు తన తండ్రికి అడ్డెళ్ళి పోరాడి తన తండ్రి నిమిత్తం చనిపోయిన వాడు ఈ యోనాతాను. అంత నమ్మకమైన కుమారుణ్ణి సౌలు నమ్మలేదు. తన ప్రాణాలకు తెగించి ఎన్నోసార్లు ఫిలిష్తీయులను గెలిచిన దావీదుని నమ్మలేదు. కొన్ని పెద్ద మనిషి, అభిషేకించిన వాడు, ప్రవక్త, ప్రార్థనాపరుడు, పెద్ద మనిషి, పెద్ద దిక్కు సమూయేలుని నమ్మలేదు. సమూయేలుని నమ్మలేదు, దావీదుని నమ్మలేదు, యోనాతాన్ని నమ్మలేదు, ప్రధాన యాజకుల్ని కూడా నమ్మలేదు. యాజకుల్ని చంపించేశాడు, దావీదుని చంపడానికి తరిమాడు, సమూయేలు మాట వినలేదు. అంటే నమ్మకూడని వారిని నమ్మాడు, నమ్మవలసిన వారిని నమ్మలేదు. ప్రియ తమ్ముడు, చెల్లి, సహోదరి ఎవరు నమ్ముతూ చాలా సార్లు చెప్తూ ఉంటారు, నమ్మేమండి, వారు ఏదో పెట్టుబడి పెట్టమన్నారండి, నమ్మేమండి. 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు మా కష్టార్జితం అంతా తీసుకెళ్ళి, మా పిల్లల కోసం కష్టపడిందంతా పోగేసుకెళ్ళి, చివరి రూపాయి వరకు జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టామండి. ఇప్పుడు వాళ్ళ బోర్డు తిప్పేసి, వాళ్ళ ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయి, వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు. మనం ఎవరిని నమ్మకూడదో వారిని నమ్మితే ఎవరు ఎంత నష్టపోకూడదో కదా అంత నష్టపోతాం. నమ్మకూడని వారిని నమ్మితే నష్టపోలేనంత నష్టపోతాం.
కాబట్టి రాజు అయిన సౌలు పడిపోవడానికి మూడో కారణం అతడు నమ్మకూడని వారిని నమ్మాడు, నమ్మవలసిన వారిని నమ్మలేదు. ఇంకా చివరిగా చూస్తే రాజు అయిన సౌలు దేవుడు ఏం చెప్పాడంటే, బాబు రాజు అయిన సౌలురా నేను సింహాసనం ఎక్కిస్తానన్నాడు. దేవుడు పిలిచినప్పుడు రాజు అయిన సౌలు పరిస్థితి ఏంటో తెలుసా? వాక్యాలని చూపించడానికి సమయం లేదు. దేవుడు చీటీలు వేయమన్నాడు. ఆ రోజుల్లో దేవుడు చీటీలు వేస్తే అప్పుడు బెన్యామీను గోత్రం పడింది. బెన్యామీను గోత్రంలో కీషు అనే వాని వంశం పడింది. అందులో కీషు, అతనికి తండ్రి పేరు కీషు. ఆ కీషు అనే పిల్లలందరినీ వరుసగా నిలబెట్టి మళ్ళీ చీట్లు వేస్తే సౌలు అనే పేరు వచ్చింది. సౌలు అంట ఎక్కడ ఎవరైనా అడిగితే సౌలు ఎక్కడ దాక్కున్నాడో తెలుసా? స్టోర్ రూమ్ లో దాక్కున్నాడు. అప్పుడు సౌలు అనేవాడు ఉన్నాడా అంటే అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? పొద్దున్న మా తమ్ముడు జాతన వస్తా అన్నాడు, అన్న లొకేషన్ షేర్ చేయమన్నాడు. అప్పుడు నేను ఏం చేశానంటే క్రైస్ట్ సెంటర్డ్ మినిస్ట్రీస్ మేడుపల్లి అని ఓపెన్ చేసి ఆ లొకేషన్ షేర్ చేసి ఇప్పుడు ఆ లొకేషన్ పట్టుకుని ఒకటి పని వచ్చాడు. అదే విధంగా దేవుడు ఏం చేశాడో తెలుసా? సౌలని వాడు ఉన్నాడు అంటే అది అక్కడెక్కడో సామాన్లు భద్రపరిచి స్టోర్ రూమ్ లో ఉన్నాడని చెప్పి దేవుడు ఏం చేశాడు? గూగుల్ లొకేషన్ షేర్ చేశాడు. అప్పుడు ఆ లొకేషన్ పట్టుకుని వాళ్ళు మెల్లగా నడుచుకుంటాడు, తిరిగి వెళ్ళేసరికి సామాన్ల మధ్యలో దాక్కుని కనిపించాడు. ఎందుకురా దాక్కున్నా అంటే నాకు భయం వేసింది అందుకని దాక్కున్నాను అన్నట్టు. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తే ఏం చేశాడో తెలుసా? దేవుడిచ్చిన బాధ్యతను మర్చిపోయాడు. దేవుడిచ్చిన బాధ్యత ఏంటో తెలుసా? నీ ప్రజల కోసం నువ్వు పోరాడాలి, నీ ప్రజల కోసం మంచి పరిపాలన చేయాలి, నీ మీద ఆధారపడిన వారందరికీ మంచిగా నువ్వు చూసుకోవాలి. నువ్వు నా ప్రజలందరికీ తండ్రివి, యువర్ మై, నువ్వు నా ప్రతినిధివి, నువ్వు రిప్రజెంటేటివ్ అని దేవుడి సింహాసనం ఎక్కిస్తే, అభిషేకిస్తే, ఎవరికి ఇవ్వని ఘనమైన స్థితి ఇస్తే రాజు అయిన సౌలు తన దర్శనాన్ని మర్చిపోయాడు, తన బాధ్యతను మర్చిపోయాడు. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? సింహాసనం మీద నుంచి వేశాడు, సింహాసనం మీద నుంచి త్రోసివేశాడు. దేవుడు సౌలును విసర్జించాడు. ఎందుకో తెలుసా? తన బాధ్యతను మర్చిపోయాడు. ప్రధాన యాజకుల్ని కాపాడవలసిన వాడు పిలిచి ఏం చేశాడో తెలుసా? 85 మంది ప్రధాన యాజకుల్ని దగ్గరుండి చంపించేశాడు. తన దగ్గర పనిచేసే వారిని ప్రేమించాల్సింది పోయి వారిని హింసించాడు. తన ప్రజలను కాపాడవలసింది పోయి 23వ అధ్యాయం చదివితే మొదటి వచనంలో ఫిలిష్తీయులు వచ్చి కేలా మీద యుద్ధం చేశారు. కేలా అనేది ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీయులకి బార్డర్ ప్లేస్. ఆ బార్డర్ ప్లేస్ లో పంట బాగా పండుతుంది కాబట్టి ఫిలిష్తీయులు ఏం చేశారంటే పంట బాగా పండిన తర్వాత కళ్ళమల మీద ధాన్యం ఉండగా వారు వచ్చి ఏం చేశారంటే ఆ ప్రాంతం మీద అటాక్ చేసి ఆ ధాన్యం అంతా ఎత్తుకుపోతూ ఉన్నారు. అప్పుడు రాజైన సౌలు ఏం చేయాలండి? నా ఊర్లోకి వస్తావా, నా దేశంలోకి వస్తావా, నా ప్రజల కష్టార్జితం ఎత్తుకులు పోతావా అని పోరాడాల్సింది పోయి అతను ఏం చేశాడు తెలుసా? చక్కగా నిద్రపోయాడు, పట్టించుకోలేదు. ఒకవేళ దేవుడు నీకు నాకు ఇచ్చిన బాధ్యత మనం మర్చిపోతున్నామేమో. కుటుంబ బాధ్యత, పిల్లలనే బాధ్యత, సంఘం అనే బాధ్యత, పరిచర్య అనే బాధ్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. నిన్ను నన్ను నమ్మి ఇచ్చాడు. దేవుడు మనకు బాధ్యతలు ఇచ్చాడు. ఒకవేళ బాధ్యత లేకుండా మనం తిరుగుతున్నాము, బాధ్యత లేకుండా మనం బ్రతుకుతున్నామేమో. ఒకసారి చాలా కాలం క్రితం ఒక సేవకుడు ఇలా వాక్యం చెప్పాడు. నాకు చాలా ఫస్ట్ టైం ఆ మాట వింటాం. ఇప్పుడు ఇంకా గుర్తుంది. దాదాపు 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు అయిపోతుంది. బాధ్యత లేని కోడి బజార్లో గుడ్డు పెట్టింది. ఏంటంటే కోడి కూడా బాధ్యత ఉండవని నన్ను అడగండి. ఆయన చెప్పిన సామెత, బాధ్యత లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందని. ఒకసారి మనం కూడా బజార్లో వదిలేస్తున్నాం మేము మన బాధ్యతని. దేవుడు మనకిచ్చిన కుటుంబ బాధ్యత, దేవుడు మనకిచ్చిన సేవ అనే బాధ్యత, దేవుడు మనకిచ్చిన జీవితం అనే బాధ్యత దేవుడు నిన్ను నన్ను నమ్మి ఇచ్చాడు. నిన్ను నన్ను నమ్మి దేవుడు ఇంకా ఆయుష్ని ఇచ్చాడు, బలం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, పిల్లలనే బాధ్యతను ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? మన బాధ్యతలను మనం విస్మరిస్తే దేవునికి మనం సమాధానం చెప్పుకోవాలి. అతడు రూలింగ్ చేయలేదు, అడ్మినిస్ట్రేషన్ చేయలేదు. మీరు గమనించండి, మొదటి సమూయేలు గ్రంథం చదివితే 18వ అధ్యాయం తర్వాత 30 అధ్యాయం వరకు 12 అధ్యాయాలు అతడు ఏం చేశాడో తెలుసా? తన ప్రజలకు ఏం కావాలో పట్టించుకోలేదు, వారికి ఏం సమకూర్చాలో పట్టించుకోలేదు, యుద్ధాలు చేయలేదు. కేవలం ఒకే ఒక్క మోటివ్, అదేంటంటే దావీదుని చంపాలి. 13 అధ్యాయాలు అతను ఏం చేశాడు తెలుసా? 10వ అధ్యాయంలో అతను అభిషేకింపబడ్డాడు. 17వ అధ్యాయం వరకు బాగానే సాగింది. 17వ అధ్యాయంలో కూడా గొల్లియాతును అతను జయించలేదు.
ఇంకా 18వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు మీరు గమనించండి. అతను దావీదుని చంపటమే నా జీవిత ధ్యేయం అనుకున్నాడు. రూలింగ్ వదిలిపెట్టేశాడు, అడ్మినిస్ట్రేషన్ వదిలిపెట్టేశాడు, యుద్ధాలు వదిలిపెట్టేశాడు, తన కుటుంబాన్ని వదిలిపెట్టేశాడు. అన్ని వదిలేసి పిచ్చి పట్టిన వానిలా దావీదుని చంపడానికి తిరుగుతూనే ఉన్నాడు. అంటే తన బాధ్యతను మర్చిపోయాడు. ఇంకో విషయం చెప్తాను. మొన్న ఏమంటున్నాడంటే, నా ఫ్రెండ్ కి చెప్పాను, ఇలా మినిస్ట్రీ స్టార్ట్ చేసేవారంటే చాలా మంచి పని చేశారని చెప్పి ఏమంటున్నాడంటే, దిలీప్ రా నా పరిచయం చేయని దేవుడు పిలిచాడా అంటే అప్పుడు నేను అన్నాను, కాదు అలా పిలవలేదు దేవుడు, నువ్వు నా పని చేయకపోతే. మనకు ఇంకో విషయం చెప్తాను, మనం దేవుని పని చేయలేదు అనుకోండి, మనం ఎవరు పని చేస్తున్నట్టు? నేను దేవుని పని చేయట్లేదండి, దయ్యం పని చేయట్లేదు, నేను మౌనంగా ఉంటానంటే కాదు. మీకు వాక్యం చూపిస్తాను చూడు. మత్తయి వార్త 12వ అధ్యాయం 30వ వచనం. మత్తయి వార్త 12వ అధ్యాయం 30వ వచనంలో, నా పక్షమున నుండిన వాడు ఉండని వాడు నాకు విరోధి. అదేంటి నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఒకసారి ఒక వ్యక్తి బోర్డర్ లో ఇల్లు కట్టుకున్నాడు. ఆ వ్యక్తి బోర్డర్ లో ఉంటాను బట్టి ఆ 2 దేశాలకు యుద్ధం వచ్చింది. చాలా ఆశ్చర్యం, యుద్ధం వచ్చింది. ఆ బోర్డర్ లో ఉన్నాడుగా, అతను ఏం చేయాలో తెలియలేదు. అతను ఏం చేశాడంటే పైన షర్ట్ ఏమో ఈ పక్క దేశం వేసుకున్నాడు. బోర్డర్ లో ఉన్నాడు కదా, ఒకవైపు నిలిస్తే అమ్మో వాళ్ళ యుద్ధం చేసినప్పుడు వీళ్ళతో బాధ అని చెప్పి అతను బోర్డర్ లో ఇల్లు కట్టుకున్నందుకు 2 దేశాల మధ్య యుద్ధం వస్తాయి. షర్ట్ ఏమో ఆ కంట్రీ తీసుకున్నాడు, ప్యాంట్ ఏమో ఈ కంట్రీ తీసుకున్నాడు. అప్పుడు చాలా తెలుగులో ప్రవర్తించాను నేను. వాళ్ళు చూస్తే వాళ్ళది అనుకుంటారు, వీళ్ళని చూస్తే వీళ్ళది అనుకుంటారు అనుకున్నాడు. ఈలోపు యుద్ధం బాగా పెరిగింది. అప్పుడు ఏం చేశారంటే, షర్ట్ వేసుకుని ఈ కంట్రీ షర్ట్ వేసుకున్నాడు కదా, వాళ్ళేమో షర్ట్ మీద కాల్చారు, వీళ్ళేమో ఈ షర్ట్ పైన అంటే 2 వైపుల నుంచి అతని మీద ఏం జరిగింది, అటాక్ జరిగింది. కాబట్టి చాలా మనం తెలివైన వాడు అనుకుంటాం, కానీ మనకంటే తెలివైన వాడు దేవుడు. కాబట్టి మనం ఆయనతో పాటు ఆయన పని మనం చేయట్లేదంటే మనం ఎవరు పని చేస్తున్నామో తెలుసా? అపవాది పని చేస్తాం. నేను ఖాళీగా ఉన్నానండి, దేవుడి సన్నిధికి రావట్లేదు అంటే మీకు దేవుడి పని కాదు, అపవాది పని చేస్తున్నాం. నేను దేవుడి కొరకు పని చేయట్లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ గాడ్, యు ఈవెన్చువల్లీ ఎండ్ అప్ అండ్ వర్క్ ఫర్ ద ఈవిల్. నీవు దేవుని కొరకు పని చేయకపోతే, దేవునితో పాటు సమకూర్చకపోతే, దేవుని సన్నిధిలో గడపకపోతే, దేవునికి ఇవ్వకపోతే, దేవుని కొరకు ఆలోచించకపోతే, నీవు అపవాది కోసం ఆలోచిస్తున్నావు, నీవు అపవాది స్థానంలో ఉన్నావు, నీవు అపవాది స్వయం వింటున్నావు అని, అపవాది కోసం ప్రయాసపడుతున్నావు అని. అందుకని దేవుడు అంటున్నాడు, నాతో పాటు సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఈ రోజు మనం సమకూర్చేవారమా, చెదరగొట్టేవారు మనం. కాబట్టి రాజైన సౌలు దేవుడు అంత ఉన్నత స్థితిని ఇచ్చాడు. రాజైన సౌలు ఓడిపోవడానికి కారణం అతను నమ్మకూడని వారిని నమ్మాడు, నమ్మవలసిన వారిని నమ్మలేదు. ఈ రోజు నీవు నేను ఎవరు నమ్ముతూ ఉన్నాను? ఈ వాక్యం కంటే సత్యమైంది ఏదీ లేదు. ఈ వాక్యమే మన జీవితంలో స్థిరత్వం ఇస్తుంది. అతడు దేవుని కంటే దేవుడిచ్చిన బహుమానాన్ని అధికంగా ప్రేమించాడు. ఒకవేళ నీవు నేను దేవుని కంటే దేవుడిచ్చిన బహుమానాలను, ఆస్తిపాస్తులను, ఆరోగ్యాన్ని, బలాన్ని, ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో, అది కేవలము దేవుని యొక్క నిష్కారణమైన ప్రేమతో చేసిన దానము. మనం దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. అతడు దేవునికి భయపడలేదు కాబట్టి తన చుట్టూ ఉన్న వారందరికీ భయపడ్డాడు. ఈ రోజు నీవు నేను దేవునికి భయపడకపోతే అందరికీ, అన్నిటికీ, అన్ని వేళలా భయపడాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అతను తన బాధ్యతను మర్చిపోయాడు, తన దర్శనాన్ని మర్చిపోయాడు. దేవుడు తనకిచ్చిన బాధ్యతను విడిచిపెట్టి ఇష్టానుసారంగా బ్రతికాడు. అందుకనే దేవుడు ఏం చేశాడు తెలుసా? గుడ్ బై చెప్పేశాడు. సింహాసనం మీద నుంచి లాగి వేశాడు, సింహాసనం మీద నుంచి వేశాడు. చూడండి, చివరి మాట చదువుతాను. 10వ అధ్యాయం 1వ వచనం చూసాం మనం. బెన్యామీను గోత్రములో కీషు కుటుంబంలో సౌలును పిలిచి అభిషేకించి సింహాసనం ఎక్కించిన దేవుడు. 13వ అధ్యాయం 13వ వచనం వచ్చేసరికి చూడండి, అక్కడ ఏమని రాయబడుతుందంటే చాలా విచారకరమైన మాట రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. ఇట్స్ ఎ సాడ్ ఎండింగ్ ఫర్ సౌల్. చూడండి 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను
గైకొనక కొనక నీవు నీవు అవివేకపు అవివేకపు పని పని చేసితివి. చేసితివి. నీ రాజ్యమును రాజ్యము ఇశ్రాయేలు మీద ఇశ్రాయేలుల మీద సదాకాలము సదాకాలము సిద్ధపరచుటకు స్థిరపరచుటకు యెహోవా యెహోవా తలచి తలచి ఉండెను. ఉండెను. అయితే అయితే నీ రాజ్యము ఈ రాజ్యము నిలువదు. నిలువదు. ఎవరేమంటున్నాడో తెలుసా? సదాకాలం సింహాసనం మీద సౌలును కూర్చుండబెట్టాలని ఆశతో సింహాసనం మీద కూర్చుండబెడితే అతను ఆజ్ఞను అతిక్రమించాడు కనుక అతని సింహాసనాన్ని కోల్పోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు, తన రాజ్యాన్ని కోల్పోయాడు, తన పిల్లలను కోల్పోయాడు, సమస్తము కోల్పోయాడు. ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈరోజు దేవుడు నీకు నాకు ఏ బాధ్యతలు ఇచ్చాడు, ఏ బహుమానాలు ఇచ్చాడు, ఎన్ని అవకాశాలు ఇచ్చాడో, ఎంత ప్రేమించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం బ్రతుకున్నామంటే ఆయన కృప, ప్రతి పూట తింటున్నామంటే ఆయన కృప, మన తల మీద నీడ ఉందంటే ఆయన కృప, మన ఒంటి మీద వస్త్రం ఉందంటే కేవలము ఆయన కృప. చాలా మంది పడుకుని ఈ రోజు మార్నింగ్ లేవని వారు చూడండి ఎన్నో వేల మంది ఉంటారు. మనం ఆ లిస్ట్ లో లేదంటే కేవలము దేవుని కృప. కాబట్టి దేవుడు సౌలుకి ఇచ్చిన అవకాశం నీకు మాకు ఇచ్చాడు, మరి దాన్ని నిలబెట్టుకుందామా? తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేస్తున్నాం, తలలో ఉంచినట్లయితే మరొకసారి మన జీవితాలను దేవునికి సమర్పిద్దాం. ప్రభువా, ఇంకా మీ పెన్ ఒకవేళ ఉద్యోగం లేనంతసేపు ఉద్యోగం లేదని బాధపడి ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని పక్కన పెట్టి ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాను. నేను పిల్లలు లేరని ప్రార్థన చేసి 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 దేవుడు పిల్లల్ని ఇచ్చిన తర్వాత దేవుని పక్కన పెట్టేసి పిల్లలే నా దేవుడు అన్నట్టు బ్రతుకుతున్నావేమో. అనారోగ్యం ఉన్నంతసేపు బాధపడి దేవుడు ఆరోగ్యం ఇచ్చిన తర్వాత నా ఆరోగ్యము, నా బలము, నా జ్ఞానం అనుకుంటూ ఉన్నావేమో. నువ్వు దేవుడు ఓడిపోయిన సౌలు జీవితంలో ఎన్నో సత్యాలను దాచి ఉంచి నీ కొరకు నా కొరకు రాసి పెట్టాడు దేవుడు. ఒకసారి మరలా మన జీవితాన్ని దేవుడికి సమర్పిద్దాం. ఎవరు నమ్మలో వారిని నమ్మక మోసపోయామేమో, ఎవరిని నమ్మకూడదో వాటిని నమ్మి నష్టపోయామేమో. 2, 3 ప్రభువా, నన్ను క్షమించాను. నీ వాక్యంను నమ్ముతాను ప్రభువా, నిన్నే నమ్ముతాను. నీవు జీవము గల మాటలు గలవాడు, నీవు జ్ఞాపకం చేసుకునేవాడు, నీవు హెచ్చించి దేవుడు అవడా. నాకు ఎన్నో అవకాశాలు ఇస్తే నేను కోల్పోయాను ప్రభు. నా దృష్టికి నేనే జ్ఞానం గలవానిగా బ్రతుకున్నాను ప్రభు. సమర్పిద్దామా మన జీవితం. కోల్పోయిన అవకాశాలను బట్టి మనం దేవుని ఎదుట క్షమాపణ అడిగి, ప్రభు మరి యొక్క అవకాశం నాకు దయచి, మరి యొక్క కృపను నాకు దయచి ప్రార్థన చేద్దామా? మన జీవితాలు సమర్పిద్దామా? సౌలుకి ఇచ్చిన గొప్ప అవకాశము అతను కోల్పోయాడు, మరి దేవుడికి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాను. ఒకవేళ బాధ్యతలన్నీ నచ్చి మనం జీవిస్తున్నాము, ఏదో జీవితం సాగిపోతుంది అనుకుంటున్నాం. మేము ఓడిపోయిన సౌలు నుండి దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. ఓడిపోయిన సౌలు నిలవబెట్టి నీకు నాకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మాకు వ్యాపారంలో తండ్రి, జీవముల దేవా, ఓడిపోయిన రాజు అయిన సౌలు జీవితం నుండి మాతో మాట్లాడారు. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అతను నీకు ఇచ్చిన బహుమానము కంటే ప్రభు నీకంటే నీకు ఇచ్చిన బహుమానాన్ని అధికంగా ప్రేమించాడు నాయన. నీకు మాకెన్నో బహుమానాలు ఇస్తూ ఉండగా, ఈవులు ఇస్తూ ఉండగా, ఆశీర్వాదములు ఇస్తూ ఉండగా, దీవెనలు ఇస్తూ ఉండగా ప్రభువా, నిన్నే అధికంగా ప్రేమించే కృప, ఆత్మీయ పరిణితి మాకు దయచే. అది ఎవరు నమ్మకూడదో వారిని నమ్మాడు నాయన, ఎవరిని ప్రభువా నమ్మలో వారిని నమ్మలేదు, నష్టపోయాడు. ఒకవేళ మా జీవితంలో ప్రభు ఇంతవరకు నమ్మకూడని వారిని నమ్మి, నమ్మాల్సిన వారిని నమ్మకుండా మేము మోసపోయావు, నష్టపోయావు, ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మా పర్యవసానం అనుభవిస్తున్నాం. మమ్మల్ని క్షమించడానికి ఈ వాక్యం సత్యమై ఉండగా ఈ వాక్యమును వెంబడించే కృప, వాక్యానుసారంగా జీవించే కృప దయచే ప్రభు. అతడు నీకు భయపడలేదు కాబట్టి అందరికీ భయపడ్డాడు. ఆయన తన దగ్గర పనిచేస్తే దావీదుకు భయపడ్డాడు, ఫిలిష్తీయులకు భయపడ్డాడు, గొలియాతుకు భయపడ్డాడు, తన ప్రజలకు భయపడ్డాడు. అందరికీ భయంతో తన జీవితం అంతా సాగిపోయింది. అతను నీకు భయపడి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు ఆయన. నేను కూడా అనేక భయాలు చేత కొట్టుమిట్టు ఆడుతూ ఉండగా ప్రభువా, నీ ధైర్యంతో మమ్మల్ని ఇవ్వండి. చివరిగా తన బాధ్యతను పెంచి ప్రభువా, తన విజన్ ని, తన దర్శనాన్ని విడిచుకున్నాను ప్రభు. పనిని విడిచి బాధ్యతారాహితంగా జీవించాడు ప్రభు. మాకు ఇచ్చిన బాధ్యతను జీవిస్తున్నామేమో, మమ్మల్ని క్షమించి ఇచ్చిన బాధ్యతలను, కుటుంబ బాధ్యత, పిల్లల బాధ్యత, సంఘ బాధ్యత, దేశం యొక్క అభ్యున్నతి కొరకు పనిచేసే బాధ్యత, నీ పనిలో, నీ సంఘంలో పనిచేసే బాధ్యతను విస్మరించకుండా కష్టించి పనిచేసి నీ ఆశీర్వాదములు పొందుకునే కృప
నీవు నన్ను నమ్మి అప్పగించిన ప్రతి పనిని నమ్మకంగా చేసే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో మా కొరకు శిలువ బాధ్యతను భుజాన ఎత్తుకొని తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిజము చేసిన యేసు నామములో స్తుతించి వినయముగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.